గారికి ఆయన కృప చొప్పున ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనందరం కూడా కలిసి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయడం మాత్రం కాదు, కానీ కొన్ని బలమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నామండి. మనం ఏ విషయంలో అయితే నిర్లక్ష్యంగా ఉన్నామో ఆ నిర్లక్ష్య ధోరణికి మనం చరమగీతం పాడుతూ ఇప్పుడైనా కానీ దేవుడు దయచేసినటువంటి యొక్క నూతన సంవత్సరంలో కానీ కొన్ని దేవునికి అనుకూలమైనటువంటి విధానంగా మనందరం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక విషయాన్ని మనందరం కలిసి ధ్యానిద్దాం. అంశం పేరు ఏంటంటే ఘనతకు పాత్రులు ఎవరు. మరొకసారి అంశం పేరు ఏంటంటే ఘనతకు పాత్రులు ఎవరు. ఘనతకు పాత్రులు ఎవరు. అసలుకి మొదటిగా ఘనతకు పాత్రులు ఎవరు అనేటువంటి వాక్య భాగాలను మనందరం ప్రవేశించుకోవచ్చుండగా అసలుకి మొదటిగా ఘనత అంటే ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి, ఘనత అంటే ఏంటి తెలిసేవగానా? ఘనత అంటే వారి వారి మనుషుల యొక్క వారి వారి ప్రవర్తనను బట్టి ప్రతిఫలంగా ఇచ్చేటువంటి గౌరవాన్ని ఏమంటారంటే ఘనత అంటారు. అంటే మనుషులు ప్రవర్తించేటువంటి తీరులో మంచి తీరు ఉంటుంది, చెడ్డ తీరు ఉంటుంది. చెడ్డగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, మంచిగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. చెడ్డగా ప్రవర్తించే వాళ్ళకి గౌరవం వస్తుందా? రాదు. ఎవరైతే మనుషుడి ఎడల దేవుడి ఎడల ఎవరైతే వారి వారి మంచి ప్రవర్తనని ప్రవర్తిస్తారో వారికి ఎలాంటి ఏమొస్తాయి అంటే గౌరవం వచ్చింది. ఆ గౌరవాన్నే అలాంటి గౌరవాన్ని పొందుకునే వాళ్ళనే మనం ఏమంటామంటే వాళ్ళు ఘనతకు పాత్రలుగా మనం ఎంచుతాం. అవునా కదా? ఇప్పుడు సంఘంలో కొంతమంది వ్యక్తుల్ని మనం కొన్నిసార్లు పొగడాల్సినటువంటి అవకాశం వచ్చింది. దేని బట్టి పొగుడుతాం వాళ్ళని మనం? దేని బట్టి వాళ్ళకి గౌరవిస్తామంటే వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరుని బట్టి. ఎందుకంటే వాళ్ళు ఈ వ్యక్తి ఈ అమ్మాయి అందరితో చాలా మంచిగా ప్రవర్తిస్తుంది, చాలా మంచిగా మాట్లాడుతుంది, మంచి మంచి సలహాలు ఇస్తుంది, అందరితో చాలా చక్కగా గౌరవప్రదమైనటువంటి మాటలతో పలకరిస్తూ ఉంటది అని ఆ మాటలను బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఈ అమ్మాయి చాలా మంచిదిరా, చాలా మంచి అమ్మాయిరా, చాలా మంచి అబ్బాయిరా, చాలా బాగా పలకరిస్తాడరా, చాలా బాగా మాట్లాడతాడరా. ఎదురు వ్యక్తి గురించి చెప్పినా గానీ వాళ్ళ గురించి మనకి ఎందుకు బ్రదరు అని ఆ మూడో వ్యక్తి లేని గురించి మాట్లాడినప్పుడు కూడా ఎందుకు బ్రదర్ వాళ్ళతో మనకి మన పని మనం చేసుకుందామండి, మన భక్తులు మనం కొనసాగుదాం, అతని కోసం మనం ఏం చేద్దామండి, ప్రార్థన చేద్దాం మారాలని ఇలా చెప్పారనుకోండి. అలాంటి వ్యక్తుల పట్ల మనం ఎలా ఉంటాం, చాలా గౌరవప్రదంగా ఉంటాం. వీడు మంచివాడు అని మనం కీర్తిస్తూ ఉంటాం, కొనియాడుతూ ఉంటాం. కాబట్టి ఇది అర్థం ఏంటిదంటే, ఘనతకి అర్థం ఏంటిదంటే వారి వారి మనుషుల యొక్క వారి వారి ప్రవర్తనను బట్టి ఇచ్చేటువంటి గౌరవాన్ని ఏమంటారంటే ఘనత అంటారు. మొదటిగా ఈ యొక్క ఘనతకు పాత్రులు ఎవరు అని మనం ఆలోచన చేద్దాం. అసలు ఈ ఘనతకు పాత్రులు ఎవరు ఒక హెడ్డింగ్ పెట్టుకుంటే ఆ హెడ్డింగ్ గా ఈ యొక్క ఘనతకి మొదటిగా పాత్రలు ఎవరు చూద్దాం. చూడండి, మొదటిగా ఎవరయ్యా ఘనతను ఉండడానికి అర్హులు అంటే దేవుడు. ఎవరు మొదటిగా అర్హుడు? దేవుడు. ఒకసారి మొదటి తిమోతి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మానుకొని ఏదక్క చదువుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. కాబట్టి మొదటగా ఈ యొక్క ఘనతకు పాత్రలు ఎవరయ్యా అంటే దేవుడు అని మనకి ఇక్కడ లేఖన భాగం తెలియజేస్తా ఉంది. తర్వాతగా ఎవరు చూద్దాం చూడండి. తర్వాతగా ఎవరు ఘనతను అందడానికి అర్హులు, తర్వాత ఎవరు చూద్దాం చూడండి. మొదటిగా దేవుడు చూసుకున్నాం. తర్వాత ఎవరు? యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం.
గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచుడు. కాబట్టి ఈ యొక్క ఘనతకు మొదటగా ఎవరు మనం మాట్లాడుకున్నాం? దేవుడు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరినైనా మనం ఘనత పొందాలంటే, ఘనత ఇవ్వాలంటే, గౌరవాన్ని ఇవ్వాలంటే వాళ్ళలో మొట్టమొదటిగా ఎవరు ఉంటారు అంటే దేవుడు ఉంటాడు. దాని తర్వాత ఆయనకి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టుగా చెప్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు వారు కూడా ఈ యొక్క ఘనతకు గౌరవానికి పాత్రుడు. ఎందుకయ్యా అంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఈ యొక్క ప్రపంచ మానవాళి యొక్క పాపాల నిమిత్తం ఆయన తన యొక్క ప్రాణాన్నే పెట్టాడు. కాబట్టి మొదటగా దేవుడు ఈ యొక్క ఘనతకు గౌరవాన్ని అందుకునేటువంటి వ్యక్తులు మొదటగా దేవుడు ఉన్నాడు. దేవుడి తర్వాత ఎవరయ్యా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు. మరి తర్వాత చూద్దాం ఎవరు మరి యొక్క ఘనతకు పాత్రులు తర్వాత ఎవరో చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. తర్వాత మనం గౌరవం ఇవ్వవలసినటువంటి వాళ్ళలో 3వ స్థానంలో ఎవరయ్యా ఉన్నారండి? ఎవరున్నారు చూద్దాం. చూడండి, 6వ అధ్యాయం 2వ వచనంలో నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తర్వాత ఎవరయ్యా మనం గౌరవించవలసినటువంటి వాళ్ళలో మొదటి 3వ ప్లేస్ ఎవరయ్యా ఉన్నారంటే ఎవరున్నారు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు కూడా మనం ఏం చేయాలి? గౌరవించాలి. వాళ్ళను కూడా మనం ఘనతకు పాత్రులుగా అర్హులుగా మనం చేయాలి. ఎందుకంటే దేవుడే ఆ నిర్మాకాండంలో మోషే గారికి ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మొదటి 4 ఆజ్ఞలు ఆయన గురించి రాసుకున్నాడు. తెలుసా? మొదటి 4 ఆజ్ఞలు గుర్తున్నాయి అందరికి? నేను మీ దేవుడైన యెహోవా, నేను తప్ప మీకు ఎవరి దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందులో కింద భూమి అందులైనా కానీ మీరు ఏ స్వరూపునైనా కానీ మీరు చేసుకోకూడదు అని మొదటి 4 ఆజ్ఞ ఆయన గురించి ఉంటుంది. తర్వాత ఆజ్ఞ ఏముంటది అంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపని. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల దేవుడు ఎలా జీవించాలి అనేటువంటి దాంట్లో మొదటిగా ఎవరు ప్లేస్ ఎవరికి ఇస్తాడు అంటే స్థానం తల్లిదండ్రులకు ఇస్తాడు. తర్వాత క్రీస్తు దేవుడు క్రీస్తు తర్వాత ఎవరిని సన్మానించాలని చెప్తున్నాడు ఇక్కడ దేవుడి వాక్యం? తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళే కదా మనకి జన్మనిచ్చింది. దేవుడు ఒక రకంగా పుట్టడానికి మన కారణమైనా కానీ ఎవరి గర్భం నుంచి రావాలి? తల్లి గర్భం నుంచి రావాలి కదా. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో ఒకసారి చూడండి, తల్లిదండ్రులు గౌరవించే వాళ్ళు కనబడుతున్నారు మనకి? తల్లిదండ్రులు గౌరవించే వాళ్ళు ఎక్కడ కూడా మనకి కనబడట్లేదు. వాళ్ళ నుంచి వాళ్ళ అవసరాలు అయితే కావాలి, వాళ్ళ నుంచి వాళ్ళ కోరికలు అయితే నెరవేర్చడానికి పిల్లలకు కావాలి. కానీ వాళ్ళని గణపరిచి వాళ్ళకి గౌరవం ఇచ్చేటువంటి పురుగులు అనేవి సమాజంలో ఎక్కడ కూడా కనబడట్లా. ఒకవేళ నిజంగా దేవుడి మాటకి తలవకేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రుల్ని దేవుళ్ళలాగా వాళ్ళని చూసుకుంటారు. ఎందుకంటే సమాజానికి బైబిల్ గ్రంథం అనేది ఎక్కువగా వెళ్ళకపోవడం వల్ల చాలా మంది వ్యక్తులకి దీంట్లో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే వచ్చినటువంటి భార్య ద్వారా కానీ రకరకాలైనటువంటి విధానాల ద్వారా కానీ మనుషులందరూ ఏం చేస్తున్నారు? కుమారులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్య రంగాలు ఎక్కడ తీసుకెళ్తున్నారు? అనాథాశ్రమంలోకి, వృద్ధాశ్రమంలోకి తీసుకుని వెళ్తా ఉన్నారు. అంటే సమాజంలో దేని ప్రభావం లేకపోవడం వల్ల జరుగుతుందంటే ఇదంతా బైబిల్ ప్రభావం అనేది లేదు మనుషుల్లో. కాబట్టి క్రైస్తవులు ఉన్నటువంటి మనందరం కూడా మన తల్లిదండ్రులు మనం గౌరవిస్తున్నావా? మన తల్లిదండ్రులు మన గౌరవాన్ని ఇస్తున్నావా? వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనం ఇస్తున్నావా? ఒకవేళ ఇచ్చి నిన్ను ఎలాగైతే వాళ్ళు చూస్తున్నారు నువ్వు వాళ్ళని అలా చూస్తున్నావు అనుకో, నువ్వేమవుతావు అంటున్నాడు? దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటున్నాడు. కాబట్టి వాళ్ళని చూసుకుంటే వాళ్ళని గౌరవిస్తే ఇచ్చేటువంటి లాభం కూడా దేవుడు ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 3వ స్థానంలో ఎవరు కనపడుతున్నారు మనకి? ఇంకా ఘనతకు అర్హులుగా తల్లిదండ్రులు కనపడుతున్నారు. తర్వాత ఎవరు చూద్దాం. చూడండి, తర్వాత స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదవండి. 25వ వచనం. మరియు నా సహోదరుడును నా జత పనివాడును నా తోడి యోధుడును
నీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుంది. ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి ఒక సహోదరుడు అయినటువంటి ఎపఫ్రోదీతు గురించి ఇక్కడ పౌలు గారు చెప్పడం జరుగుతుంది. ఈయన కూడా దేని పాత్రుడయ్యా అంటే ఈయన కూడా ఘనతకు పాత్రుడే అని మనకి 29 వచ్చిన ఒకసారి చదవండి. 29:30 నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైన లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. సేవా నిమిత్తం ఎవరైతే సేవకుడిగా గాని లేకపోతే సంఘంలో ఉన్నటువంటి సహోదరులకి వాళ్ళ యొక్క కష్టాల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో ఎవరైతే సహాయం చేస్తారో అలాంటి వ్యక్తులు కూడా మనం గణపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సంఘంలో ఎవరికైనా ఆరోగ్యపరంగా బాగలేదు, వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు, సహోదరులు అందరి దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఎవరో ఒక సహోదరుడి దగ్గర ఎదుగున్నా నా దగ్గర ఎంత ఉన్నాయి 10,000 తెచ్చిచ్చాడు అనుకో, అలాంటి వ్యక్తులు మనం ఏం చేయాలి? గణపరచవచ్చు. అవునా కదా? ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి పౌలు గారి దగ్గరికి ఎవరు వెళ్ళారు తన యొక్క అవసరం తీర్చడానికి? ఎపఫ్రోదీతు ఎక్కడికి వెళ్తాడు? పౌలు గారు ఎక్కడైతే రోమాంచర్గా ఉంటాడో అక్కడ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆయన అవసరాలు ఏం చేస్తాడు? ఆయన తీరుస్తాడు. కాబట్టి ఆయన చూసి ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన మీరు గణపరచండి, ఆయనకి గౌరవం ఇవ్వండి. ఎందుకంటే నా అవసరాలైనా పాలు పంపులు పొందాడు, నా కష్టాలైనా పాలు భాగస్వామయ్యాడు. కాబట్టి ఆయన మీరు గణపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులు మన సంఘంలో ఉన్నా కానీ మనలో ఉన్నా కానీ మనం ఏం చేయాలి? వాళ్ళని గణపరచాలి. ఎందుకంటే ఉన్నారు, మనం కూడా చాలా మంది సహోదరులకి అనారోగ్య నిమిత్తం హాస్పిటల్లో ఉన్నప్పుడు కానివ్వండి, లేమిలో ఉన్నప్పుడు కానివ్వండి, మనందరం కూడా కలిసికట్టుగా వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తులకి సహాయం చేసినప్పుడు, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకి మనం సహాయం చేసినప్పుడు వాళ్ళకి మనం అలాంటి వ్యక్తులు మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉందంటే ఇక్కడ గ్రంథం చెప్తుంది. వాళ్ళని మనం ఏం చేయాలి? గణపరచాలి. గణపరచడం పారేసి వాడు అంతేనా ఇచ్చింది, వాడికాడ ఇంకా ఎక్కువ డబ్బులు ఉండే, ఇది వాడు ఇంతేనా ఇచ్చింది అంటే వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉండేలే, మూలుగుతున్నాయి అని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అర్థమైందా? సహాయం చేసినా కొంతమంది వ్యక్తుల మాటలు ఇలా వస్తుంటాయి. సహాయం చేయకపోయినా కానీ అది వాడు ఎప్పుడు వాడి చేతులన్నీ ఎప్పుడు బిగుసుకునే ఉంటాయి, ఎప్పుడు వాడు చేతులు ఇప్పాడని అని ఇలాంటి మాటలు కూడా వస్తా ఉంటాయి. కాబట్టి తన యొక్క శక్తి కొలది ఆ సంఘం అంతా ఎపఫ్రోదీతు ద్వారా ఏం చేసిందంట? పౌలు గారికి సహాయాన్ని పంపించింది. అటువంటి వ్యక్తిని దేవుడు ఇక్కడ ఏం చేయమన్నాడంటే గణపరచమన్నాడు. సంఘంలో అతను మీరు చేర్చుకోండి, నా సహాయం నిమిత్తం అతను ఎంతో కృషి చేశాడు. కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా మీరు గణపరచండి. ఇక్కడ మొదటిగా ఎంతమంది వ్యక్తులు చెప్పారంటే ఇప్పటికి 4 చెప్పారు. మొదటగా యొక్క ఘనతకు పాత్రుడు ఎవరయ్యా అంటే అర్హులు దేవుడు, తర్వాత క్రీస్తు వారు, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత సంఘంలో ఉన్నటువంటి సహోదరులు. వీళ్ళందరూ కూడా ఘనత పొందడానికి, గౌరవించడానికి తగ్గ వ్యక్తులు. కాబట్టి జ్ఞాపకం ఉంచుతారు. తర్వాతగా మనం మరి ఇలాంటి ఘనత పొందాలంటే మనం కూడా ఏం చేయాలి? మరి మీరందరూ కూడా గౌరవం పొందుకోవాలని మీకు లేదా ఆశ? మీ అందరం కూడా మంచిగా డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఆశ ఎంతమందికి అయితే ఉండదో, సంఘంలో కూడా ప్రతి ఒక్కరు కూడా నేను కూడా ఘనత పొందాలనేటువంటి ఆశ అందరికి ఉండాలి. ఎంతమంది కొంత చేతులు ఎత్తండి. నా సంఘంలో నేను అందరి చేత ఘనత పొందాలనుకుంటున్నాను, అందరూ నన్ను గౌరవించాలనుకుంటున్నాను, దేవుడు చేసిన పనులు ఏం పొందాలని లేదా? ఉందా మీ అందరికి? ఉంటే దేవుడు కొన్ని మార్గాలు చెప్తున్నాడు ఇక్కడ. మరి ప్రతి ఒక్కరు ఘనత పొందాలని ఆశ ఉంది కదా. ఘనత పొందాలని ఆశ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఊరకుంటే వచ్చిద్దా? ఏం రాదు కదా. క్రియలేంది ఏం జరగదు కదా. నేను ప్రేమిస్తున్నానంటే కుదిరిద్దా? దానికి తగ్గ క్రియ కనపడాలి కదా. దేవుడు కూడా నేను ప్రేమిస్తానని విశ్వాసం కాదు, నీ విశ్వాసాన్ని దేనిలో చూపించాలి? క్రియలో చూపించాలి. ఘనత పొందడానికి కూడా కొన్ని క్రియలు ఉన్నాయి, కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గానుసారంగా మనం అనుసరించామనుకో మనం కూడా ఏం కలిగి ఉంటాం? ఆ మార్గాన్ని అనుసరించినప్పుడు మనందరం కూడా దేనిగా వృద్ధి పొందుతామంటే ఘనతకి పాత్రలు అవుతాం మనం కూడా. చూద్దాం చూడండి, మరి ఘనత పొందడానికి మనం ఎలాంటి మార్గాలు పొందాలి, మనం ఎలాంటి మార్గాలు అనుసరించాలి, దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుందో చూద్దాం చూడండి. సామెతల గ్రంథం
3వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవనమ్మా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. దాని కుడి చేతిలో ఆ దీర్ఘాయువును, ఆ దాని ఎడమ చేతిలో ఆ ధనఘనతలు ఉన్నవి. ధనఘనతలు ఆ దాని మార్గములు ఏదక్క 3:16. దాని మార్గం అంటే దాని అంటే ఏంటంటే అక్కడ పైన జ్ఞానాన్ని గురించి చెప్పుకుంటా వస్తాడు. 13 నుంచి అవసరం లేదక్క 16 చదివేసి. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. అంటే ఒక వ్యక్తి ఘనతను కోరుకున్నటువంటి వ్యక్తి సమాజంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, ఏ వ్యక్తి అయినా కానీ గౌరవప్రదమైనటువంటి పొజిషన్లోకి రావాలంటే మొట్టమొదటిగా అతను ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఇతరులతో ఎలా ప్రవర్తించాలనేటువంటి జ్ఞానం ఉండాలి. తన తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలనేటువంటి జ్ఞానం ఉండాలి. తన ఇరుగు పొరుగు వారితో ఎలా ప్రవర్తించాలనేటువంటి జ్ఞానం ఉండాలి. ఒకవేళ ఆ వ్యక్తి జాబ్ చేస్తున్నాడు అనుకో, ఆ జాబ్ చేసేటువంటి తరుణంలో కూడా తన కొలీగ్స్తో ఎలా ఉండాలో కూడా అతనికి తెలియాలి. మనం కూడా పనులకి వెళ్తాం. పనులకి వెళ్ళినప్పుడు ఇతరులు కూడా మనతో వస్తారు, మనతో పరిచయం లేని వాళ్ళు. దేని బట్టి మన మీద సాక్ష్యం ఇస్తారు వాళ్ళు? మనం మాట్లాడేటువంటి మాటలు బట్టి, దానిలో ఉన్నటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలను బట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, మనల్ని పొగిడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంటే ఘనతకి మార్గంగా మొదటిగా మనకి ఇక్కడ ఏం కనపడింది? దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుంది? ప్రతి ఒక్క వ్యక్తి, స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ ఎలా ప్రవర్తించాలి? జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. ఎవరైనా సహోదరుడు ఇబ్బందులు ఉన్నప్పుడు అతన్ని వారికి అలానే జరగాలని కోరుకోవడం బాగుండదా? అలా ఇతరులతో చెప్పి మనలో ఉన్నటువంటి ఆ కోపాన్ని వ్యక్తపరచడం కన్నా ఏం చేయాలి మనం? అది వాడికి తగ్గిపోతే బాగుంటారు, పాప ఇది అలా జరిగిందని మనం అలా మాట్లాడుతూ ఉన్నాం అనుకో, చాలా బాగుంటది. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఇలాంటి జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తి ఉన్నారా? ఉన్నారు. ఎవరైనా మనందరికీ తెలుసు, సొలొమోను గారు. ఎంత జ్ఞానాన్ని సంపాదించాడు ఆయన దేవుని ద్వారా. ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి దేశాల ఖండాంతరాల నుంచి ఒక దేశపు రాడు వచ్చింది ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి. అంటే మనం కూడా ఇంతటువంటి జ్ఞానంలోకి మనం ఏం చేయాలంటే వృద్ధి చెందుతూ ఉండాలి. అలాంటి జ్ఞానం ద్వారా ఇతరులు మనం పొగిడేటువంటి స్థానానికి, ఘనతలు వచ్చేటువంటి స్థానానికి రావాలి. కాబట్టి ఇక్కడ వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి ఘనతకు పాత్రుడుగా ఇక్కడ ఎంచబడతాడు. కాబట్టి మన అజ్ఞానంలో మనం వృద్ధి పొందుతున్నామా? లోక అజ్ఞానం అంటే ఏంటంటే లోకంలో ఉన్నటువంటి ఏంటంటే మనకి పనికిరాని వాటి మీద మనం ఎక్కువగా మైండ్ పెట్టి ఆలోచిస్తామో అది అజ్ఞానం. బైబిల్ గ్రంథాలు ఏది ఉందో దాన్ని ఎలా పరిశీలించాలి, ఎలా తెలుసుకోవాలి, దాని ప్రకారం ఎలా నడవాలనేటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకుంటే అది ఎవరివి? జ్ఞానమైనటువంటి వ్యక్తిగా నువ్వు కనపడతావు. కాబట్టి మీరు ఎంచుకోండి. మనకి సామాన్యంగా ఎలాంటి విషయాలు గుర్తుండే తెలుసా? ఎలాంటి విషయాలు మనం బాగా జ్ఞాపకాలు పెట్టుకుంటాం? ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, అది మనకు మైండ్లో ఉంటుంది. మీ అత్త ఏమన్నా ఉందనుకో, అది మనకు మైండ్లో ఉంటుంది. కానీ సంఘంలో చెప్పే మాటలు మనకు మైండ్లో ఉండవు, బయట సువార్తలకు వెళ్ళేటువంటి మాటలు మనకు బయట ఉండవు. పక్కన కూడా ఎవడన్నా అన్నది 1-2 సంవత్సరాల తర్వాత అడిగి, ఆ రాజు నువ్వు నన్ను మాట అన్నావని మనకి ఇది గుర్తు పెట్టుకొని దీన్ని మనం జ్ఞాపకలో పెట్టుకొని మన జ్ఞాన ప్రదర్శన చేస్తాం. నువ్వు ఆ రోజు అరే నా మాట అన్నావు అన్నప్పుడు అతను ఈ మాట గుర్తు పెట్టుకున్నావు నువ్వు 2 సంవత్సరాల తర్వాత మాట అంటే అది ఉపయోగపడేదేనా? అసలు అది మనం ఉపయోగపడేటటువంటి మాటలు మనం గుర్తుపెట్టుకుని మన ఇతరుల ద్వారా మన జ్ఞాన ప్రదర్శన చేయాలనుకుంటాం, కానీ ఉపయోగం లేదు అది. దేవుడి వాక్యం ఇక్కడ ఏమైనా సెలవిస్తుందంటే జ్ఞానం, దేవుడి యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం, దాన్ని ఇతరులతో షేర్ చేసుకోవడం, పంచుకోవడం అనేది నీ జ్ఞానానికి ఘనతకు మార్గంగా నీ యొక్క జ్ఞానం అనేది ఉపయోగించాలని ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తాం. కాబట్టి తర్వాత ఇంకొక మార్గాన్ని చూద్దాం. చూడండి, ఇంకొక మార్గాన్ని చూద్దాం. ఘనతకి పొందాలంటే మొదటిగా ఏమి ఉండాలమ్మా? జ్ఞానం ఉండాలి. రెండవదిగా సామెతల గ్రంథంలోనే ఉంటది, 11వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. నెనరు గల స్త్రీ ఘనతనందును బలిష్ఠులు. ఇక్కడ నెనరు గల స్త్రీ ఘనతనందును. నెనరు గల స్త్రీ అంటే నెనరు గల స్త్రీ అంటే ఏంటంటే బీ కైండ్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే దాన్ని బీ కైండ్ ఆర్ జనరస్ పర్సన్ అని. అంటే మంచి స్వభావం కలిగినటువంటి స్త్రీ.
నెనరు గల స్త్రీ అంటే ఏంటంటే మంచి స్వభావం కలిగినటువంటి స్త్రీ. ఆ స్త్రీ ఎలా ఉంటదంటే మన కూరలు వేసుకున్నటువంటి మసాలాలో ఒక మసాలాని వేస్తాం, ఎలా ఉండాలి తెలుసా? ఆ స్త్రీ మసాలాకి ఎలాంటి ఏం కలుపుతాం? కొబ్బరి ఉంటది, అల్లం ఉంటది, చిన్నులపాయ ఉంటది, ఇవన్నీ కలిపితేనే మసాలా. అలా ఉండాలి స్త్రీ కూడా. ఇలాంటి మంచి మంచి లక్షణాలతో కూడినటువంటి స్వభావం కలిగి ఉంది అనుకోండి, ఆమె నెనరు గల స్త్రీ. తన భర్తతో ఎలాంటి స్వభావం కలిగి ఉండాలి, ఎలాంటి లక్షణం కలిగి ఉండాలి, ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, తన అత్త మామతో ఎలా కలిగి ఉండాలి. కనపడుతున్నారండి సమాజంలో మనకి ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు, మంచి లక్షణాలు కలిగి కనపడుతున్నారు. ఒక మసాలా కనపడుతున్నారు, ఎవరు ఉండలేదు. ఆ మసాలా ఎక్కువైతే ఎలాగైతే మన కూర తిన మసాలా లేకపోతే ఎక్కువైపోతారు మనుషులకి. కాబట్టి ఒక నెనరు గల స్త్రీ ఎలా ఉంటదంటే తన తల్లిదండ్రులకు ఎలాగైతే లోబడి ఇచ్చి ఇతర ఇంటికి వచ్చినప్పుడు ఎలాగ ఉంటుందో తన అత్త మామలు కూడా అలానే తన తండ్రులాగా చూసుకుంటది. తన అత్త మామలు ఎవరు చూసుకుంటది? ఆ స్త్రీ తన తల్లిదండ్రులు చూసుకుంటది. నెనరు గల స్త్రీ అయితే మంచి స్వభావం, మంచి జ్ఞానం కలిగినటువంటి స్త్రీ అయితే తల్లి ఫోన్ చేసి ఇంటి దగ్గర నుంచి, అమ్మ అత్తగారు ఎలా ఉందంటే, నువ్వు తగ్గ మాకు, నువ్వు తగ్గితే మన వంశానికి మన యొక్క ఇంటి పేరుకి తక్కువ, నువ్వు తగ్గ మాకమ్మా, నువ్వు తగ్గే కొద్దీ వాళ్ళు ఎక్కువ చేస్తా ఉంటారు. ఒక్క మాట అన్నగా నువ్వు ఓర్చుకో మాకు, నువ్వు అసలు ఇలాంటివి చెప్పాల్సింది ఒక తల్లి. ఏముందమ్మా పెద్దోళ్ళు ఒక మాట అంటారులేమ్మా, ఓర్చుకోమ్మా, తగ్గించుకోమ్మా, నీకే పేరు వచ్చింది కదా అని చెప్పే తల్లిదండ్రులు కరువుపోయారు. అందుకని ఇప్పుడు దాకా కోర్టులో చూడండి ఎన్ని తగాదాలు, ఎన్ని డైవర్సులు, ఎన్ని విడాకులు. ఎందుకంటే నేను తగ్గనంటే నేను తగ్గను, నువ్వు తగ్గపోతే నేను ఎంత పురుషుడు కూడా ఏమంటాడు, నువ్వు తగ్గపోతే నేను ఎందుకు తగ్గుతా, ఇది నేను తింటా ఉప్పు కాదు, నువ్వు ఒకదాన్ని నేను తింటుంది అంటారా? ఇవన్నీ జరగట్లేదా మన సమాజంలో, మనం చూడలేదా? కాబట్టి ఆ మంచి స్వభావం, మంచి జ్ఞానం కలిగినటువంటి స్త్రీ అయితే తన తల్లిదండ్రులకి ఎలాగైతే లోబడి వచ్చిందో తన అత్త మామలకు కూడా తన తల్లిదండ్రులను చూసుకున్నట్టు, తన తల్లిదండ్రులకి లోబడినట్టుగానే తన అత్త మామలకు కూడా లోబడి ఉంటది. ఒక మాట అన్నా కానీ ఏం చేస్తుంది? ఓర్చుకోలిపోయేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. తన భర్త ఒక మాట అన్నా కానీ ఓర్చుకోలిపోయేటువంటి లక్షణం ఉండాలి. అలాగే సంఘంలో కూడా చూడండి, సంఘంలో కూడా ఎవరో కోపంలో ఒక మాట అన్నా కానీ తగ్గించిపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. అలాంటి స్త్రీయే ఘనతను, అలాంటి స్త్రీనే గౌరవానికి పాత్రులుగా ఎంచబడుతుంది. కాబట్టి మీరు అలాంటి నెనరు గల స్వభావాన్ని మీరు కలిగి ఉన్నారు లేదో మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. కుటుంబంలో ఇద్దరు భార్య భర్తలు గొడవ పడుతున్నటువంటి సమయంలో జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, అది వాళ్ళు స్త్రీ అయినా కానీ పురుషులైనా కానీ ఒకళ్ళు ఎలా ఉండాలంటే ఎలా ఉండాలో తెలుసా? సైలెంట్ అయిపోవాలి. అక్కడ ఆ కన్వర్జేషన్ లో ఆ మాటల్లో భార్య కానీ భర్త కానీ ఎవరికంట కామ్ అయిపోవాలి. కామ్ అయితేనే, సైలెంట్ గా ఉంటేనే, నిశ్శబ్దంగా ఉంటేనే ఆ గొడవ అనేది దానికి ఆగిపోయింది. ఇంక నువ్వు తగ్గ నేను తగ్గనంటే అది ఎక్కడ వరకు పోయింది, అది చాలా దూరం వెళ్తుంది. కాబట్టి మరి నెనరు గల స్వభావం అనేటువంటి మీలో ఉందనుకోండి, ఒక భార్య భర్తగా మిమ్మల్ని భర్తగా మీ భర్త ఏమైనా ఒక మాట అన్నాడు, మీరేమవ్వాలి? కొంచెం ఓర్చుకోండి అమ్మా, ఓర్చుకోండి. మనం కూడా ఎలా వాళ్ళని కూడా వాళ్ళు ఎందుకు అలా అంటారంటే మనం కూడా ఏదో మాట అనబట్టే కదా. కొంతమందికి రాని మాటలు కూడా వస్తామండి నోట్లో నుంచి. అలాంటి మాటలు అన్నప్పుడు ఏమైపోయింది, వాళ్ళ హృదయం కొంచెం ఇబ్బంది పడుతుంది కదా. మనం చేయనటువంటి మాటలు కూడా మనం అన్నాం అనుకో ఎలా ఉంటుంది, వాళ్ళకి కొంచెం బాధగా ఉంటుంది. కాబట్టి అలా ఉండకూడదు. కాబట్టి ఘనత పొందాలనేటువంటి మార్గానిగా రెండవగా మార్గంగా మనం ఏం చూసామంటే నెనరు గల స్వభావం కలిగినటువంటి ఒక స్త్రీ ఘనతకు పాత్రుడు కూడా, పురుషుడు కూడా. ఇది ఒక మార్గం. తర్వాత చూద్దాం చూడండి. తర్వాత సామెతల గ్రంథమే 13వ అధ్యాయం 18వ వచనం. శిక్షను ఉపేక్షించు వారికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ఒక వ్యక్తి ఘనత నొందాలంటే ఏముండాలంటే అతను గద్దింపును లక్ష్య పెట్టాలి. ఒక వ్యక్తి నన్ను ఎందుకు గద్దించాడు అనేటువంటి ఆలోచన నీకు రావాలి. ఇంట్లో చూడండి, ఒక తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, తన కుమారుడు తిట్టారంటే దాంట్లో ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని అతను అపార్థం చేసుకొని తన తండ్రి మీద కక్ష పెంచుకున్నాడు అనుకో, అతను ఏం చేస్తున్నాడు?
తన తండ్రి విధించేటువంటి శిక్షకి ఎగనిస్ట్ గా ఉంటున్నట్టు. అవునా కదా? చిన్నప్పుడు మిమ్మల్ని గద్దించలేదు మీ తల్లిదండ్రులు? కొట్టారా? కొన్ని సందర్భాలు కొట్టారా? నన్నైతే చాలా సార్లు కొట్టారు. ఎందుకు? మాట విననప్పుడు, సరైనటువంటి క్రమశిక్షణ లేనప్పుడు. అలాగే సంఘంలో ఉన్నటువంటి సహోదరులు కూడా మన మంచి కొరకు ఏం చెప్తారని కొన్ని మాటలు చెప్తారు. మనం కూడా ఏం చేయాలి? వాటి వినాలా లేదా? వింటే నీళ్ళేమున్నట్టు? నువ్వు క్రమశిక్షణగా ఉంటున్నట్టు, క్రమశిక్షణలో నువ్వు ఉంటున్నట్టే. కాబట్టి ఈ విషయంలో కూడా మనందరం జాగ్రత్తగా ఉండాలి. మనందరం కూడా సంఘం ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ద్వారా మనం తప్పుదారిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉండాలి మనలో కూడా. కాబట్టి దీని గురించి కూడా మీరందరూ జ్ఞాపకంలో ఉంచుకోండి. గద్దింపుని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయమాకండి. గద్దింపుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తికి తన జీవితాల ఘనతనే పొందలేడు. కాబట్టి ఈ విషయంలో కూడా ఇది కూడా ఒక మార్గమే. ఒక వ్యక్తి ఘనత పొందాలంటే ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలంట? గద్దింపులు ఏం చేయాలంటే అతను లక్ష్య పెట్టకూడదు. నన్ను అంతావా? నువ్వు నన్నంత స్థాయిలోకి ఉన్నావు. నీ స్థాయి ఏంటి? నా స్థాయి ఏంటి? నువ్వు అక్కడ, నువ్వు అలా, నేను ఇలా, నువ్వు అలా అని ఇలా ఏమైపోతా ఉంటది? అది తారా స్థాయికి వెళ్ళిపోతా ఉంటది. కొంతమంది గొడవలు చూడండి, ఎలా ఉంటాయి? చాలా ఘోరంగా ఉంటాయి. వాళ్ళ నోటి ద్వారా క్రైస్తవులుగా మనం ఉన్నటువంటి మన నోటి ద్వారా ఉపయోగించినటువంటి మాటలు కూడా ఏం చేస్తూ ఉంటామంటే మనం ఏం చేస్తామంటే మన సాక్ష్యాన్ని మనం పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకున్నామా? ప్రతి ఒక్కరు కూడా గద్దింపును లక్ష్య పెట్టేటువంటి వ్యక్తులుగా మనందరం కూడా సంఘంలో ఎదుగుతూ ఉండాలి. తర్వాతగా మరొక మార్గం చూద్దాం. చూడండి, అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం చూడండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసములకు సాధనము, ఘనతకు ముందు వినయం ఉండును. వినయం అంటే రెస్పెక్ట్, గౌరవంతో కూడినటువంటి వినయం. ఒక వ్యక్తి ఒక మాట అన్నా కానీ దాన్ని తీసుకొని నాలో ఇది లోపం ఉందా అదే నేను తగ్గించుకుంటే బాగుండు అనుకునేటువంటి స్వభావం కలిగి ఉన్న వ్యక్తే వినయం కలిగినటువంటి వ్యక్తి. ఓ వ్యక్తిని మనం ఘనంగా ఎంచుతున్నామంటే అతను ఏముంటాయి? ఏంటి? ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి అతనిలో. అతను ఏముంటది? గద్దింపుడు లక్ష్య పెట్టే అవకాశం ఉంటది, వినయం కలిగినటువంటి లక్షణం ఉంటది, జ్ఞానం కలిగినటువంటి లక్షణం ఉంటది. ఇవన్నీ కలిగినటువంటి వ్యక్తికి మనం గౌరవాన్ని ఇస్తాం, అతనికి ఘనతకి పాత్రలుగా ఎంచుకుంటాం. వినయం ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తిలో వినయం ఉండాలి. ఒక వ్యక్తి ఎదురుగా నిన్ను వచ్చి తిట్టినా గానీ ఎమ్మట నీలో ఉన్నటువంటి మాటల ద్వారా అతన్ని దూషించకుండా సరే నా తప్పైంది అనుకుని తలకాయ ఉంచుకుని పోయేటువంటి స్వభావంలోకి రావాలి మనందరం. యేసుక్రీస్తు వారు లేరాలాగా వినయంతో జీవించలేదు తన జీవితంలో. శాస్త్రులు, పరిచయం ఎంతో మంది ఆయన్ని రకరకాలైనటువంటి నానా మాటలతో ఆయన్ని దూషించారు. నువ్వు దొంగ అన్నారు, నువ్వు అబద్ధ బోధకుడు అన్నారు, నువ్వు దెయ్యాలకి అధిపతి అన్నాడు. అయినా కానీ ఆయన ఏమన్నా అన్నాడా? నువ్వు నువ్వు దెయ్యాలన్నాడా? ఎమ్మటి మీరు అజ్ఞానులు అన్నాడా? మనమైతే అంతా ఎమ్మటే. అరే నువ్వు అజ్ఞానం అంటే నాకంటే నువ్వు 100 రెట్లు అజ్ఞాని అంటావు. ఏది నీలో వినయం? ఏది? భర్త నిన్ను మూర్ఖురాలనగలి నువ్వేమంటావు? నువ్వు నాకంటే పెద్ద మూర్ఖుడు అంటారు. అవునా? ఇదే ఆ వినయం కలిగి ఉండటం. కాబట్టి ఇలా ఉండకూడదు. ఘనతను పొందాలంటే మనం వినయం కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. ఇది చూడు ఎంత ఓపిక చూడు. ఎదుటి వ్యక్తి ఏదన్నా మాట అన్నా కానీ తొందరగా మాట అనేటువంటి వ్యక్తి కాదు. ఇతనికి చాలా వినయ విధేయతలు ఉన్నాయని అలా మెచ్చుకునేటువంటి విధంగా ఉండాలి మన జీవితం. ఇది కూడా దేనికి మార్గం అంట? ఘనతకు మార్గం. తర్వాత చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. ఘనత పొందుటకు మార్గాలు తర్వాతగా మనం 5వ లక్షణాన్ని చూస్తే, 5వ మార్గాన్ని చూస్తే 20వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. కలహమునకు దూరముగా ఉండుట, మూర్ఖుడైన ప్రతి వాడును పూరునే పూర్ణు. చూడండి ఎలాంటి వ్యక్తి ఘన పొందుతాడండి ఇక్కడ? కలహానికి దూరంగా ఉన్నవాడు. కలహాలకు దూరంగా. కలహాలు అంటే ఏంటి? గొడవలు. ఈ గొడవలకు దూరంగా ఉన్నవాడి దేన్ని పొందుతాడంట? ఘనతను పొందుతాడంట.
కానీ ఇప్పుడు సంఘంలో చూడండి, సమాజంలో చూడండి, తనను తాను గొప్పగా ఎంచుకోవడానికి దేని ప్రదర్శిస్తున్నాడంటే, దేని ప్రదర్శిస్తున్నాడు ఆ వ్యక్తి? ఉపయోగమైనటువంటి జ్ఞానాన్ని ద్వారా కలహాలు రేపుతూ ఉంటారు. దాన్ని బట్టి మనకి ఉపయోగం ఉంది. సమాజంలో కూడా చూడండి, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువైతున్నారు. దేవుని బిడ్డలకి దేవుడి జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి అయితే ఇలాంటి కలహాలు చూడిపోవాలి. కానీ సమాజంలో చూడండి ఎలాంటి కలహాలు రేపుతాడు. ఇంటి పక్కన ఒక దుమ్ము పడ్డా కానీ, ఒక పేడ పడ్డా కానీ ఊర్చుకునేటువంటి స్థితిలో ఉన్నారు సమాజంలో. మా ఇంటి ముందు మీ యొక్క పశువు వచ్చి ప్యాడ్ వేసిందని, దీని మీద కూడా మన ఏదో ఒక ఊర్లో జరుగుతా ఉంది, ప్యాడ్ వేసిందని ఇంటి ఎదురు చీపులు వేసుకొని కొట్టుకున్నారు. అలాంటి వ్యక్తిని ఎవరైనా చెప్పుకుంటారు అసలుకి? కాబట్టి ఒక వ్యక్తి ఘనత కోరుకోవాలని సిద్ధపడినప్పుడు అతను ఏముండకూడదు? కలహాలు రేపేటువంటి స్వభావం అనేది అతనిలో ఉండకూడదు. సామరస్యాన్ని పెంపొందించేటువంటి విధానం ఉండాలి. సమాధానాన్ని పెంపొందించేటువంటి విధానం అతనిలో ఉండాలి. ఘనతను పొందుకునేటువంటి వ్యక్తి. ఇలాంటి లక్షణాలు లేని వ్యక్తినే కదా మన ఘనహీనుడిగా మనం గౌరవేయకుండా ఉండేది. కాబట్టి మీరు కూడా ఘనతకు పాత్రలు అవ్వాలంటే మీరు కూడా ఏం చేయాలంటే, కలహాలు ఏవైతే ఉన్నాయో, గొడవలు ఏవైతే ఉన్నాయో, ఆ గొడవలకి ఏం చేస్తా ఉండాలి? దూరంగా ఉండాలంట. ఒక వ్యక్తి అంట, ఇద్దరు భార్య అత్త కోడలు ఇద్దరు గొడవ ఆడుకున్నప్పుడు భర్త ఉంటారు ఇంట్లో. భర్త గొడవ అయిపోయిన తర్వాత అతనండి ఇంటికి. ఉంటే ఎవరికి తీర్పు తెచ్చాలా? భార్యకల్లి మాట్లాడాలా, అత్తకల్లి మాట్లాడాలా, అమ్మకల్లి మాట్లాడాలా? అమ్మగారిని మాట్లాడితేనే భార్య ఏమంటది, మీ అమ్మగారిని నువ్వు సపోర్ట్ చేస్తావు అని. అది అమ్మగారిని మాట్లాడదు, మర్చిపోయా నన్ను కన్న ప్రేమరాని ఇలా అంటారు. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు? వాళ్ళిద్దరు గొడవ ఆడుకున్నప్పుడు బయటికి వెళ్ళాడు. మళ్ళీ గొడవ అయిపోయిన ఒక గంట తర్వాత వచ్చాడంట. కాబట్టి ఇలా గంట తర్వాత వచ్చి ఇద్దరికి సమాధానించాడట. ఏముంది చిన్నపిల్లలు వదిలేయమ్మా అన్నాడు. మళ్ళీ ఇంకో భర్త తన భార్య దగ్గరికి లేవు, పెద్దలు ఉన్నప్పుడు మాట సర్దుకోలేవమ్మాయి. ఇలా ఇప్పుడు ఏం చేశాడు? ఇద్దరికి సమాధానం కుదిర్చాడు కదా. అలానే ఒక భర్తకు ఏంది నా భార్యని అంటావా? అలాగే ఇంకొకటి ఏమంటాడు, మా అమ్మని అంటావా అన్నాడు. ఇంకా సమస్య కదా, కలమే కదా, అక్కడ గొడవే కదా అక్కడ. కాబట్టి ఇలాంటి వాటిలో కొంచెం మనం జ్ఞానంగా ప్రదర్శించాలి. మన జ్ఞానాన్ని, మన యొక్క మాటలు కానివ్వండి, మన యొక్క ప్రవర్తన కానివ్వండి, ఇలాంటి విషయాలు మనం జ్ఞానంగా ప్రవర్తించామనుకోండి, ఎటువంటి వ్యక్తులకి మన ఎవరికి మనం అన్యాయం చేసిన వారిలాగా ఉండవు. ఇలా జీవిస్తా ఉన్నాం అనుకోండి, సమాజంలో కానీ సంఘంలో మన ఘనతకి పాత్రులుగా మనం ఎంచబడతా ఉంటాం. కాబట్టి చూద్దాం చూడండి. తర్వాతగా సామెతల గ్రంథమే 19వ అధ్యాయం 11వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ఒకని సుబుద్ధి ఎంతక్క 19:11. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అటువానికి ఘనతనిచ్చును. ఎవరైతే ఏ వ్యక్తి అయితే తన పట్ల ఇతర వ్యక్తులు తప్పులు చేసినప్పుడు, కోపగించినప్పుడు, అబద్ధ సాక్ష్యాలు చెప్పినప్పుడు కూడా ఆ వ్యక్తిని క్షమించగలిగేటువంటి స్వభావం ఎవరికైతే ఉండదో ఆ వ్యక్తి ఘనత నొందును. దాంట్లో మొట్టమొదటి ప్లేస్ ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇతరుల తప్పులు క్షమించేటువంటి వారిలో ఎవరు మొదటి ప్లేస్ లో ఉంటారయ్యా అంటే యేసుక్రీస్తు వారు ఉంటారు. దేవుడు ఉంటారు, దేవుడి తర్వాత యేసుక్రీస్తు వారు ఉంటారు. అందుకే ఇప్పటి వరకు కూడా మనం ఆయన్ని ఏం చేస్తా ఉన్నాం? మన నోటి ద్వారా వాళ్ళని మనం గణపరుస్తానే ఉన్నాం. అలాంటి స్వభావాన్ని ఎవరిలో కోరుకున్నాడయ్యా దేవుడు అంటే మనలో కూడా కోరుకున్నాడు. మీలో అలాంటి స్వభావం ఉందా? మనలో ఉందా అలాంటి స్వభావం? మన ఎడల తప్పులు చేసినటువంటి వ్యక్తుల మీద, మన మీద అబద్ధ సాక్ష్యాలు కానివ్వండి, మన మీద చాడీలు కానివ్వండి, మన మీద రకరకాలైనటువంటి మాటలు, లేనిపోని మాటలు మన మీద చెప్పినప్పుడు ఆ వ్యక్తి మీద కూడా కక్ష తీసుకునేటువంటి అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఆ సమయంలో నువ్వు ఎలా ఉండాలంటే అతన్ని క్షమించాలే అనాల. తన ఎడల ఎంతో కక్షపూరితమైనటువంటి పని చేసినటువంటి యోధా ఎడల కూడా దేవుడు ఎలా ఉంటాడు? యేసుక్రీస్తు వారు క్షమించగలిగేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాడు. మరి మనం అలా కలిగి ఉన్నావా లేదా? జ్ఞాపకం చేసుకునే వరకు
ఎవరు చేసినా కానీ ప్రపంచంలో మన ఎడల మీ ఎడల ఎవరు ఏ తప్పు చేసినా కానీ వారిని క్షమించగలిగేటువంటి స్వభావం మనలో ఉండాలి. అలాంటి వ్యక్తి ఘనతకు పాత్రుడు. ఇలా ఇది కూడా ఒక మార్గమే ఘనత పొందడానికి. దేవుడి వాక్యం ఇక్కడ ఏమో సెలవిస్తా ఉందంటే, ఎవరైతే తప్పులు క్షమిస్తారో, అది సహోదరులైనా కానివ్వండి, బయట వాళ్ళైనా కానివ్వండి, ఇతరులు ఎవరైనా కానివ్వండి, మీ జీవితంలో వాళ్ళు మీ ఎడల చేసినటువంటి తప్పులు మీరు క్షమించగలిగేటువంటి గుణాన్ని మనం సంపాదించుకోవాలి. అలాంటి సంపాదించుకున్నటువంటి వ్యక్తికి ఒకవేళ మనుషులు ఘనత పొందకపోయినా కానీ దేవుడి ఎడల అతను ఎప్పుడు కూడా ఘనత పొందినటువంటి వ్యక్తిగా కనపడతాడు. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నేను గనుడు గనక మీరు కూడా గనుడై ఉండాలన్నాడు. ఇది ఈ లక్షణాలండి ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి ఘనత పొందడానికి మార్గం. మొదటిగా ఏం చెప్పుకున్నాం? ఏ లక్షణం కలిగి ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. రెండవదిగా నెనరు గల స్వభావం కలిగి ఉండాలి. తర్వాత గద్దింపును లోబడేటువంటి గద్దింపును లక్ష్య పెట్టేటువంటి స్వభావం కలిగి ఉండాలి. తర్వాత వినయం కలిగి ఉండాలి. వినయం కలిగి ఉండాలి. తర్వాత కలహాలకి దూరంగా ఉండాలి. తర్వాత తప్పులు క్షమించేవాడిగా ఉండాలి. ఇవన్నీ ఎవరికి సాధ్యమండి? ఎవరికి సాధ్యం? ఇవన్నీ ఇలాంటి ఘనత పొందడానికి మార్గాలుగా ఎవరికి సాధ్యం? మనందరికి సాధ్యమేనా? సాధ్యమే, కానీ మనమే ఆచరణలో పెట్టాం. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో రాసి పెట్టినటువంటి కొంతమంది వ్యక్తులకు సాధ్యమయ్యాయి. అందుకే వాళ్ళు ఇప్పటికి కూడా మనం గనులుగా ఇచ్చుకుంటున్నాం. మనం కూడా ప్రయత్నిస్తే చేయలేమా? చేస్తాం, కానీ మనం కొన్ని సందర్భాల్లో మనలో ఉన్నటువంటి కొన్ని హార్మోన్స్ అనేవి ఏం చేస్తాం అంటే రేపుకుంటా ఉంటాం. మనమే వాటిని ఊరకొనలేకుండా ఏం చేస్తూ ఉంటాం అంటే వాటిని మనం రేపుకుంటా ఉండటం వల్ల అదేమైందంటే కొంతమంది ఒక వ్యక్తిని ఘనతను పొందాలన్నటువంటి వ్యక్తి కూడా ఇతనికి మనం గణపరిచి ఇతను ఏమన్నా హెచ్చులుగా ప్రవర్తిస్తాడేమో, లేకపోతే ఇతన్ని నేను గణపరిచేది అని ఇటువంటి స్వభావం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇదిగో ఈ లక్షణాలన్నీ మనందరం పాటించాల్సింది, ఘనతను మనం పొందుకోవాలండి. మరి ఘనత పొందిన వాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, చాలా మంది ఉన్నారు. వారి వారి లక్షణాల ద్వారా ఘనత పొందినటువంటి వాళ్ళు, దేవుని ద్వారా, అక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా, అక్కడ ఉన్నటువంటి సమాజం ద్వారా, వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారు ఎంచుకున్నటువంటి మార్గాన్ని బట్టి చాలా మంది బైబిల్ గ్రంథంలో ఘనత పొందిన వాళ్ళు ఉన్నారు. ఎవరు మొదటి వాళ్ళ పేరు చెప్పండి? అబ్రహాం గారు కానివ్వండి, తర్వాత మెయిన్ ఒక ఆయన పేరు చెప్పట్లా, సుపరిచితుడు మనకి యేసేపు. ఎంత ఘనత పొందుతాడు ఆయన? తాను జన్మించినటువంటి అక్కడ కాకుండా వేరే దేశంలోకి వెళ్ళి వేరే దేశంలో కూడా ఆయన ఇతరుల ద్వారా ఆయన ఏం చేస్తాడంటే ఘనత పొందుతాడు. ఎంత ఘనత వచ్చింది ఆయనకి, దేవుడు ఎంత ఇచ్చిస్తాడు. పైన చెప్పిన మార్గాలను ఆయనలో లేవా? ఆయన లక్షణాలు, ఆయన జీవితంలో ఆయన లక్షణాలు లేవా? అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? ఫరో చేతిలో ఉండవలసినటువంటి ఆ స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు? యేసేపు గారికి ఇచ్చాడు. ఒకటే అంట, నీ భార్యను తప్పితే నిన్ను తప్పితే ఈ దేశం మీద ఉన్నటువంటి అన్నిటి మీద ఆయన నాకు అధికారాన్ని ఇచ్చాడు. అంత ఘనత ప్రదర్శించాడంటే, అంత గణించాడంటే ఇలాంటి లక్షణాలు ఉండబట్టే కదా ఆయనకి. మరి మనం పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా లేదా? ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటేనే మనకి పరలోకం. కాబట్టి దీన్ని సంపాదించుకోవడానికి మనందరం ప్రయత్నం చేయాలి. ఆనాడు యేసేపు గారు ఎలాగైతే తన జీవితంలో ఘనత పొందేంత విధంగా జీవించాడు, అలా జీవించాలి మనందరం. తర్వాత ఒక వ్యక్తి గురించి చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 25వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానములకు కలిగి ఉండును. ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. ఇక్కడ సందర్భం ఏం జరిగిందంటే ఫినెహాసు గారి సందర్భం. ముందు మనకి బిలాము ఈ బాలాకు కనబడతారు. బిలాము ఏం చేస్తారంటే దేవుడికి ప్రవక్తగా ఉంటాడు. బాలాకు మాట్లాడి ఏం చేస్తారంటే ఆయన దేవుడి ప్రజలు వ్యభిచరించడానికి కారణం అవుతాడు. ఆ మోయాబు స్త్రీలతో ఇశ్రాయేలు అందరూ విచారం చేస్తున్నప్పుడు ఇది చూసినటువంటి దేవుడు తన కోపాగ్ని రగులుకుంటది. తన కోపాగ్ని రగులిపోయే లోపులోనే కింద ఉన్నటువంటి ఫినెహాసు గారు ఏం చేస్తారు తెలుసా? ఒక ఇశ్రాయేలీయుడు ఒక మోయాబురాలు వ్యభిచారం చేసి ఉండగా ఒక ఈట తీసుకొని ఇద్దరు
ఇద్దరికి చొచ్చుకొని పోయేంతగా గుచ్చుతాడు ఆయన. ఆ యొక్క విధానాన్ని చూసినటువంటి దేవుడు ఈయన కూడా ఘనతకు పాత్రుడు. నేను చూసి నేర్వలేనటువంటి దాన్ని ఈయన కూడా ఓర్వలేకపోయాడు కాబట్టి ఈయన కూడా మీరు ఎంచండి అని ఆయనతో తన యొక్క ఘనమైనటువంటి మాటలు ఆయనతో ఆయన సంతానానికి దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు యాజకత్వాన్ని ఆయనకి దయచేస్తాడు. చూడండి, అదే జరిగింది. మీరు పైన నుంచి కింద చదవడానికి సమయం లేదు కాబట్టి మీకు చెప్తున్నాను రెండు మాటల్లో. 7వ వచనం కాడి నుంచి 11వ వచనం దాకా చదువుకుంటే అక్కడ జరిగినటువంటి సందర్భం మొత్తం కూడా మనకి తెలిసింది. అదిగో 6వ వచనం చదవండి ఒకసారి. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునందు ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వజమాజు యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలు ఒకడు తన సహోదరులకు యొద్దకు ఒక మిద్యాను స్త్రీని మోయాబురాలు కాదు, ఇక్కడ మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చును. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాస్ అది చూచి సమాజం నుండి లేచి ఈటెని చేత పట్టుకొని పడక చోటిగా ఇశ్రాయేలుని వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలు ఆ స్త్రీల కడుపులో గుండా దూసుకొని పోయినట్లు పొడిచెను. ఆ దేవుడు ఓర్వలేనటువంటి దాన్ని ఎవరు ఓర్వలేకపోయారు? ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ఫినెహాస్ ఓర్వలేకపోయాడు కాబట్టి దేవుడు ఓర్వలేని తనని దేవుడు ఫినెహాస్ ఇక్కడ భూమి మీద చేసి చూపించాడు కాబట్టి ఈయన ఘనంగా దేవుడు ఇచ్చాడు. మనం కూడా పాపాన్ని చూసి దాన్ని ద్వేషించగలిగేటువంటి లక్షణం మనలో ఉందా? దేవుడి ద్వారా ఘనత పొందాలంటే మనం కూడా ఏం చేయాలి తెలుసా? ఫినెహాస్ గారు చేసినంత చేయాల్సిన అవసరం లేదు. తీసుకెళ్లి జైలు వేస్తారు. చేసారు ఏమన్నా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎవరైనా పాపం చేత కనబడితే అమ్మంటే మీరు కూడా చేసేది. ఇప్పుడంటే చట్టాలు బట్టి ఎక్కడ వేసుకెళ్తారు? వెళ్ళి తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? దాన్ని దేవుడు అది కోరుకోలే కానీ ఆ స్వభావాన్ని అలాంటి లక్షణాన్ని మీరు కలిగి జీవించుకోండి. అలాంటి దాన్ని చూసి మీరు చేదరించుకోండి, అసహించుకోండి. మీ జీవితంలో నేను అలా బ్రతకూడదని కోరుకోండి కానీ దాని ప్రకారంగా మీరు అలా ఉండమాకండి. అలా ఉంటే ఆనాడు ఫినెహాస్ ప్లేస్ లో ఏదో ఒక బస్సునో లారీనో బైక్నో ఏదో ఒకటి పెడతాడు దేవుడు. ఏదో ఒక రకంగా దేవుడు నచ్చకపోతే తీసుకెళ్ళచ్చు, చెప్పలేము మనం. కాబట్టి దీన్ని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఆనాడు ఫినెహాస్ గారు దేవుడు ఓర్వలేనటువంటి దాన్ని ఆయన కూడా ఓర్వలేక దీన్ని చేశాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే అటువంటి స్వభావ లక్షణాలు కలిగి ఒకవేళ జీవిస్తే వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. వారి యొక్క సవాసాన్ని మీరు వీడాలి. అప్పుడే మనం భక్తిలో స్టాండర్డ్ గా ఉండగలం. కాబట్టి రెండో వ్యక్తిగా మనకి ఎవరు కనపడతారంటే మూడో వ్యక్తిగా ఒక యెహోషువ గారు కనపడతారు. ఘనత పొందినటువంటి వ్యక్తుల్లో మనకి యెహోషువ గారు కనపడతారు. ఒక సొలొమోను గారు కూడా కనపడతారు. ఎంత ఘనత ఇచ్చాడు దేవుడు. ఇందాక చెప్పుకున్నాం మనం, ప్రపంచంలో ఆయన కన్నా జ్ఞానవంతుడు ఎవరు కూడా లేరు. ఏ గూఢమార్థమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలన్నా ఎవరైనా కానీ ఇప్పుడు కూడా మీరు గూగుల్ కొట్టండి, హూ ఇస్ ద వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి. ఎవరి పేరు వచ్చిందంటే మిస్టర్ సొలొమోన్ అని వస్తుంది. ఇప్పుడు కూడా ఆ వ్యక్తి ఎక్కడ ఉన్న వ్యక్తి? బైబిల్లో ఉన్న వ్యక్తే. ఓ ఐన్స్టీనో, ఆల్బర్ట్ ఐన్స్టీనో, లేకపోతే ఇంకో వ్యక్తులు స్టీఫెన్ హాకింగ్, వీళ్ళు ఎవరు కనపడరు. ఎవరు కనపడతారంటే బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తే కనపడతారు. అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఏం చేసుకున్నాడంటే ఆయన కూడా చేతులా పారేసుకున్నాడు. తర్వాత సొలొమోన్ గారు కనపడతారు. తర్వాత అభిషేక్ గారు కూడా కనపడతాడు మనకి ఘనత పొందినటువంటి వ్యక్తుల్లో. ఎవరు? ఈ దావీదు గారి సేవకుల్లో, ముగ్గురు సేవకుల్లో మొదటి వ్యక్తి. తాను కూడా చాలా ఘనత పొందుతాడు దేవుడి పట్ల, రాజు అయినటువంటి దావీదు గారి పట్ల కూడా. తర్వాత దానియేలు గారు కూడా చాలా ఘనత పొందుతాడు. అవునా కదా? అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజర్ కాలంలో ఆ అర్థం కానటువంటి ఆ యొక్క వచనాల్ని చదివి వినిపించడాన్ని బట్టి ఆయన ఏం చేస్తారు? ఆయన దానియేలు గారిని ఆ రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా ఆయన్ని నిలబెడతాడు. తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, తను చెప్పినటువంటి ఆ విధానాన్ని బట్టి. తర్వాతగా మనకి ఎవరు కనపడతారంటే చివరిగా కొంతమంది వ్యక్తులను చూసుకున్నాం. ఒక వ్యక్తిని వాళ్ళే అపోస్తులు. చూద్దాం చూడండి ఒకసారి మత్తయి సువార్త. చివరికి మాట చెప్తూ ముగించుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27 నుంచి 29 వచ్చిన. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా
యేసు భారతదేశులను పునర్జన్మమందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఆ నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలైనను భూములైనను ఇళ్లనైనను విడిచి పెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకుంది. దేవుని యొక్క నామ నిమిత్తం, దేవుని యొక్క సువార్త నిమిత్తం వారి ప్రాణాల సైతం పణంగా పెట్టినటువంటి అపోస్తులకి ఏ ఘనత వచ్చిందాయా అంటే పరలోకం నిత్య జీవం అనేటువంటి ఘనతను పొందుకున్నారు. కాబట్టి మనం కూడా చివరిసారిగా ఇలాంటి ఘనతను పొందినటువంటి వ్యక్తులుగా మనం కూడా పిలువపడాలంటే మనం కూడా వీళ్ళలాగా మనం కూడా దేవుని యొక్క సువార్త పనిలో ఉండాలి. ప్రాణాలను తెగించుకునేటువంటి ఆ 10 అవసరం లేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి దేవుని సువార్త చేసుకుంటా వెళ్ళిపోదాం. ఎవరికి కూడా మన అడ్డంకిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. కాబట్టి దీన్ని కూడా మనందరం ఆలోచిద్దాం. ఇది కూడా ఘనత పొందినటువంటి వ్యక్తులు అపోస్తులు ఉన్నారు. అలా మనం కూడా పొందుకుంటే మనం కూడా దేవుడు ఏమి ఇస్తాడు? నిత్య జీవాన్ని ఇస్తాడు. కాబట్టి ఇదండి ఇప్పటి వరకు నేను చెప్పాలన్నటువంటి ఉద్దేశం. ఏంటి మన పాఠం పేరేంటి? ఘనతకు పాత్రలు. ఎవరు మొదటిగా ఘనతకు పాత్రుడు? దేవుడు, యేసుక్రీస్తు వారు, తల్లిదండ్రులు, సంఘంలో ఉన్నటువంటి సహోదరులు. తర్వాత పాత్రలకు, ఈ యొక్క ఘనతకు పాత్రలుగా కొన్ని అర్హతలు కావాలి, కొన్ని మార్గాలు కావాలి. ఏంటి ఆ మార్గాలుగా మనం ఏం చెప్పుకున్నాం? జ్ఞానం గురించి చెప్పుకున్నాం, ఎనర్గల స్వభావం గురించి, క్రమశిక్షణగా గట్టింపులో లక్ష్య పెట్టేవాడి గురించి, వినయాన్ని గురించి, కలహాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి, తప్పులు క్షమించేటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తే. అలాగే ఇలా బైబిల్ గ్రంథంలో కూడా ఘనత పొందిన వాళ్ళు యోసేపు గారి జీవితంలో చూసుకున్నాం మనం. అలాగే సినేహాస్ గారు, యెహోషువ గారు, దానియేలు గారు, సొలొమోను గారు, అభిషేక్ గారు, అలాగే అపోస్తులు, వీళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథాలు ఘనత పొందిన వాళ్ళు. కాబట్టి మనం కూడా ఇలాంటి మార్గాలు ఎంచుకొని ఈ మార్గాల ప్రకారం మనం జీవిస్తూ దేవుడు ఇస్తానటువంటి పరలోకాన్ని మనందరం చేరాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.